వాట్సాప్ పీపుల్, ఫ్లోరిడా వీడియో తర్వాత ఫ్లోరిడా సిరీస్ ఆ ట్రిప్ తర్వాత ఇప్పుడే అనుకుంటా వీడియో తీయడము. చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది, టైం వచ్చింది, అందుకే తీస్తున్నా. సో మ్యాటర్ ఏంటంటే గత 2 రోజులుగా డాలస్లో ఫుల్ స్నో అనమాట, ఫుల్ చలి అద్దరిపోతుంది. దానికి తోడు ఇప్పుడు ఈ ఎండ కూడా ఉంది. ఈ ఎండకి స్నో అంతా కరిగిపోద్ది. 2 రోజులు పడిన స్నో అంతా ఈ ఎండ కరిగిపోద్ది మోస్ట్లీ. పెద్ద స్నో ఏం కాదు, చూపిస్తా చూడండి ఎలా ఉంది. ఇదంతా ఇప్పుడు నేను కార్ మీద ఇదంతా ఉండింది అనమాట. ఈ కొంచెం పెద్ద గడ్డలాగా ఉంది, అది అసలు రావట్లేదు. ఈ స్నో అంతా దాని మీద నుంచి తీసి పడేసింది. ఎలా ఉంది చూడండి. పాపా ఘోరంగా పడింది. టెక్సస్లో అసలు ఎంత స్నో పడకూడదు, అంటే మామూలుగా పడదు, కానీ పడింది. ఈ ఎండ కూడా అంతే ఉంది. సో ఈ ఎండకి మోస్ట్లీ కరిగిపోవాలి. నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే ఇంట్లో 2 రోజుల నుంచి ఇంట్లో కూర్చున్నా. స్నో స్ట్రోమ్ అని ఎక్కడికి వెళ్ళకూడదు అన్నారు, అన్నీ క్లోజు, ఇంట్లోనే కూర్చున్నాం. ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది. ఇప్పుడేమో ఇంట్లో చికెన్ అయిపోయింది. సరే అలా వెళ్ళి వాల్మార్ట్కి చికెన్ తెద్దామని అనిపిస్తుంది, కానీ స్నోలో ఎందుకులే డ్రైవింగ్ అని కూడా అనిపిస్తుంది. సర్లే ఏదైతే అదైంది, వెళ్ళేసొద్దాం. ముందైతే ఆ కార్ మీద ఉన్న మిగతా స్నో అది తీసేద్దాం, ఆగండి. మొత్తానికైతే స్నో అంతా క్లియర్ చేస్తే మీరు అనుకోవచ్చు వీడేంటి చీప్గా చాటతో క్లియర్ చేశాడని, కానీ అంతకు మించి మంచి టూల్ నాకు ఏది దొరకలేదు మా ఇంట్లో. దానికి ఒకదానికి ఎడ్జ్కి రబ్బర్ టిప్ ఉండి గీతలు పడకుండా ఇలా లేపడానికి ఉంది స్నోని. ఇందాక ఈ బ్రూమ్తో ట్రై చేశా, బొక్క ఏం పని. క్లోజ్ చేసి మెయిన్ డోర్ నుంచి వెళ్దాం. టెంపరేచర్ ఇప్పుడు -4 ఉంది, కానీ అంత చల్లనిపించట్లే. మేబీ ఎండ వల్ల అనుకుంటా. లెట్స్ గో. ఈ స్నోలో డ్రైవింగ్ అంటే సాహసం అనే చెప్పాలి, కానీ తగ్గేదే లేదు. ఇంట్లో పిచ్చెక్కుతుంది నాకు. లెట్స్ గో. ఆల్ గుడ్. ఈ స్నో వల్ల కార్లో ఏమన్నా కిరికిర్లు వస్తాయి అనుకున్నా, కానీ ఏం రాలేదు, అంత బాగానే ఉంది. సో వాల్మార్ట్ ఇక్కడ నుంచి 5 minutes, కానీ చాలా మెల్లగా తోలాలి. జనాలు చాలా మెల్లగా తోలుతున్నారు. అది చూస్తే ఇప్పుడే వస్తున్నాయి కార్లు మెల్లగా, చాలా 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 మెల్లగా తోలుతున్నారు. అసలు ఇప్పుడు నా ఈ కార్ వెనకాలకి వెళ్ళిద్దో లేదో కూడా డౌటే, ఎందుకంటే టైర్కి కూడా బాగా స్నో పట్టేసింది అనమాట. చూద్దాం, లెట్స్ సీ. వెళ్తుంది, పర్లేదు. సీట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళిపోదాం. లెట్స్ గో. బ్రేక్లు వేస్తే జారుతుంది, చాలా మెల్లగా వెళ్ళాలి. తోపు తురుము అని ఎలాంటి స్పీడ్లో వెళ్ళకూడదు. పర్లేదు, గ్రిప్ ఉందిలేండి టైర్లకి. నేను అస్సలు బ్రేకులు పడకపోతేనే బాధ అనుకున్నా, కానీ చాలా మెల్లగా వెళితే ఏం అవ్వట్లేదు. అటు చూడండి, అసలు కార్ కింద కొంచెం కూడా స్నో లేదు. కింద ఇప్పుడు దాకా అలా ఉందన్నమాట. యాక్చువల్లీ మీకు తెలుసో లేదో, నేను ఫస్ట్ టైం స్నోలో కార్ తోలుతున్నాను అనమాట. సో నాకు ఇంత కూడా ఎక్స్పీరియన్స్ లేదు. రోడ్ల మీద రీలు చేస్తున్నారు. నా కార్ వస్తుంది, నాకు అసలే తోలడం ఫస్ట్ టైం. రోడ్ల మీద రీలు చేస్తున్నారు ట్రైపాడ్లో పెట్టుకొని. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంది. ఏదో తెల్లగా సముద్రం మీద వెళ్తున్నట్టు. బాబా అంత డేంజర్గా ఏం లేదు. బ్రేక్లు వేస్తే బ్రేక్ పడుతుంది, అంత బాగానే ఉంది. నాకు రీల్స్లో చూపించినంత భయంకరంగా ఏం లేదు తోలుతుంటే. కాకపోతే కర్బ్ ఎక్కడ ఉంది ఏం తెలియదు. ఇట్లా బాబా అసలు 2 రోజులైంది ఇట్లా బయటకు వచ్చి. నేను
ఈ రోడ్ల మీద నేను క్లియర్ చేస్తారనుకున్నా, మెయిన్ రోడ్స్ మీద లైక్ ఎక్విప్మెంట్తో గవర్నమెంట్ వాళ్ళు, కానీ చేయలే. అది చూడండి అంత పాండ్. అమ్మో, బ్రేక్ వేస్తుంటే లైట్గా జారుతుంది అనమాట, జాగ్రత్తగా వెళ్ళాలి. బాబా, నైస్ ఫీలింగ్. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి మనం, ఆ గీతల్లో వెళ్ళాలన్నమాట. చూడండి ఎంత మెల్లగా వెళ్తున్నాయో కార్లు. మామూలుగా అసలు ఇక్కడ కార్లు ఏం స్పీడ్ వెళ్తాయి, ఎంత మెల్లగా వెళ్తున్నాయో. చాలా స్లోగా ఆ గీతలో వెళ్ళాలన్నమాట మనం. సో దట్ అక్కడ స్నో తీసేసినట్టున్నారు ఆ గీతల్లో, సో దట్ బ్రేక్స్ వేసినా ఆగుతుంది కారు, లేకపోతే కష్టం. ఇటువైపు కార్లు రావడం ఆగట్లేదు. వాల్మార్ట్కే గంట సేపు వెళ్ళేటట్టున్నాం, మామూలుగా అయితే 5 minutes. ఇలా వెళ్తా గంట వెళ్తాం వాల్మార్ట్. మెల్లగా తిప్పుకొని పో. ఇప్పుడు నార్మల్గానే ఉంది, లైక్ తోలుతుంటే పెద్ద ఇదేం అనిపించట్లేదు. స్నో మీద తోలుతుంటే అసలు కార్ ఇలా స్టీరింగ్ కూడా స్మూత్గా ఇట్లా తిరిగిపోతుంది ఆటోమేటిక్గా. అదే మెల్లగా వెళ్ళాలి. చూడండి ఎలా ఉందో. మోస్ట్లీ ఎవరు కార్లు తీయలేదు అనుకుంటే, ఆ స్నో చూస్తే మీకు తెలుస్తుంది. ఏ కార్ల మీద అయితే స్నో ఉండదో ఆ కార్లు యూజ్ చేసినవి, ఏ కార్ల మీద అయితే స్నో ఉండి ఇలా ఇంకా గడ్డలాగా ఉంటే అది ఇంకా యూజ్ చేయనట్టు. బాగానే తిరుగుతున్నారు బయట. అసలు తిరగట్లేదు, అసలు ఘోరంగా ఉంది సిచ్యువేషన్ అనుకున్నా, కానీ నాట్ బ్యాడ్. బ్రేకులు ఇక్కడ నుంచి వేసుకోవాలి, కార్ అక్కడ ఉంటే స్కిడ్ అయిద్ది అంటారు, అందుకని. ఇప్పుడు నా మైండ్లో చాలా డౌట్లు వస్తున్నాయి. ఇక్కడ స్ట్రైట్ రోడ్ కాబట్టి బాగానే వెళ్తున్నా, యూటర్న్లు లేకపోతే లోపలికి వెళ్ళాలన్నా వాల్మార్ట్కి వెళ్ళాలన్నా అక్కడ కూడా ఇలానే ఉంటే బాగానే తిరుగుతుంది కారు. లేకపోయి స్నో ఉందనుకోండి, కొంచెం ఎక్కువ రేజ్ ఇచ్చినా ఇలా డ్రిఫ్ట్ కొడుతుంది కారు. అమ్మో, డ్రిఫ్ట్ కొడుతుంది అనమాట కారు. అదే ఆలోచిస్తున్నాయి ఇప్పుడు. ఇవన్నీ మూసుకొని ఆల్రెడీ తోలిన వాళ్ళు అడగకుండా రుక్కుంటూ వచ్చా బయటికి. అడగాలి కదా, అడగం దోల. అంటే అలాంటి 4x4 ట్రక్లు అయితే కొంచెం స్టెబిలిటీ ఉంటుంది అనమాట. లైక్ ఇంత పెద్ద ట్రక్స్ అనుకోండి, కొంచెం హై గ్రౌండ్ క్లియరెన్స్, కొంచెం ఒక టైర్ ఇరుక్కుండా 4x4 కాబట్టి మిగతా టైర్లు సపోర్ట్ చేస్తాయి అనమాట ముందుకెళ్ళడానికి. ఇలాంటి సెడాన్లకి ఒక టైర్ ఇరుక్కుంటే గాన్, ఇంకా ఎవడో ఒకటి తొయ్యాలి వెనకాల నుంచి. సో అందుకే మనం ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి. వాళ్ళే జాగ్రత్తగా వెళ్తారు, మనం ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంత మట్టిగా ఉంది ఐస్ అంతా. పొద్దునుంచి అందరూ వెళ్తూ ఉన్నారు కదా. ఇక్కడ కూడా ఎంత మెల్లగా వెళ్తే అంత మంచిది. అదే వాల్మార్ట్. ఆ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్స్ వెనకాలే వాల్మార్ట్. ఎక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఇంత టైం పడుతుంది, మామూలుగా 5 minutes అంతే. 4x4 ట్రక్లు అయితే కొంచెం స్పీడ్ వెళ్ళినా వాటికి స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి ఆగినా ఆగుతాయి. మనది ఇక్కడ నుంచి డ్రిఫ్ట్ కొడితే అలా వెళ్తాయి, 1 kilometer దాకా వెళ్తానే ఉంటుంది మన కారు. సో జాగ్రత్తగా వెళ్ళాలి. మెల్లరా, అసలే కొత్తరా అంటే ఇంకా పక్కన జూయి అని వెళ్తున్నాడు. ఏమంటే మళ్ళీ ఉంది వాడికి, చూసుకుందాం. అమ్మో, మొత్తం నీళ్ళు. ఇక్కడ అసలు మ్యాటర్ ఇప్పుడు నేను ఇలా లెఫ్ట్ లేన్కి వెళ్ళి అలా లెఫ్ట్ వెళ్ళాలన్నమాట. ఇండికేటర్ ఇద్దాం. రమ్మో, పర్లేదు, నాట్ దట్ బ్యాడ్ ఇక్కడ. ఓకే, కూల్. జాగ్రత్తగా వచ్చేసా పక్కకి. ఇక్కడ ఐస్ తీయలేదు, సో మెల్లగా వెళ్ళాలి. ఐస్ మీదకి రాగానే ఇది జారుతున్నట్టు ఫీల్ వస్తుంది కారు. నేను మామూలుగా అక్కడ స్టేబుల్గా ఉంటుంది కదా, ఇక్కడ ఐస్ మీదకి వెళ్ళగానే ఏదో ఇట్లా కదులుతున్నట్టు కారు, ఆ ఫీల్ వస్తుంది.
ఓకే, మనం ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళాలి. మెల్లగా తిప్పుతాం, మెల్లగా. అవతలలో ఎవరు రావట్లేను అంత స్పీడ్గా ఈ ఐస్లో. అప్పుడు అమ్మో, మెల్లగా తిప్పాలంటే స్పీడ్గా తిరిగింది. సో కానీ నో ప్రాబ్లం లేండి. కూల్గా తిప్పాలి. ఇలాంటి అక్కడే తిరుగుతుంది. సో మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్. వాడి కారే ఎక్కట్లేదంటే మనం కొంచెం వెనకాలకి వెళ్దాం. ఒరే నీ అంకమ్మ, నీ టైర్లు ఆగట్లేదు, నువ్వు రివర్స్ గేర్ వేసి వెనకాలకి వస్తున్నావు. నైస్రా చింటూ, నాకే తగులుతారు అందరూ. ఊరికమ్మ నా కారు కూడా ఆగట్లా. వాడు మెల్లగా వస్తున్నాడు బ్రేక్ వేసినా కానీ. అరే నువ్వు ఎలా వెళ్తావురా ఇప్పుడు? తిప్పు. సో మ్యాటర్ ఏంటంటే అక్కడ మన కార్ జాడడం జరిగింది, పైకి ఎక్కకపోవడం జరిగింది. సో రిటర్న్ ఇంకో రూట్లో వెళ్ళడం జరుగుతుంది. నీ డబల్ పనులు మూసుకొని ఉండొచ్చుగా, ఇంట్లో ఉండం. అచ్చి తూచి మెల్లగా వెళ్ళాలి. ఇందాక జారింది, ఎక్కడ కర్బ్ ఉందో తెలియట్లేదు. మెల్లగా వెళ్ళాలి. అక్కడ యూటర్న్ ఉంది, మెల్లగా యూటర్న్కి వెళ్దాం. ఆగండి. ఇందాక వనికాయ్ ఇలా కారు ఇలా వెళ్ళట్లేదు ముందుకి, టైర్లు తిరుగుతున్నాయి. వాడి వల్ల మన ముందోడు ఐస్ గడ్డ. నేను పీజన్ గడ్డ గడ్డిపోయి ఉందేమో అనుకున్నా, అదే షేప్లో ఉంది పిచ్చి ముఖం. కూల్ రాకీ కూల్. మెల్లగా వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ వెళ్దాం. ఇందాక నా ముందు ట్రక్కోడు వాడి స్కిడ్ అయ్యి వాడు వెనకాలకు రావడం వల్ల నేను వెనకాల మధ్యలో ఇలా స్లోప్ మీద ఆగాల్సి వచ్చింది. నాకు ఆ రాగట్లా రదీరా అనుకుంటే వెళ్ళింది వెనకాలకి. సో అది మళ్ళీ పైకి ఎక్కట్లా. మెల్లగా దాన్ని అటు నుంచి యూటర్న్ తీసుకొచ్చి ఇంకో రూట్లో వెళ్తున్నా. ఆగం, ఈరోజు వాల్మార్ట్కి వెళ్ళాల్సిందే ఏదేమైనా. ఇక్కడ అంతే ఉంది, బట్ ఇక్కడ స్లోప్ ఉండదు అనమాట. మెల్లగా వెళ్ళాలి. సాయిరామ్. ఇందాక అటు నుంచి వస్తే అక్కడ ఆ స్లోప్ లాగా ఉందన్నమాట పైకి ఎక్కడానికి. సో ఎక్కట్లా కారు. ఇక్కడేమో జస్ట్ డైరెక్ట్ అలా స్ట్రైట్గా వెళ్దామే. ఇంకా నేనేం చేస్తానంటే లోపల దాకా వెళ్ళను, కారు ఈ చివరికి పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తా. ఐ డోంట్ వాంట్ టు రిస్క్. ఇప్పుడు ఆ లోపల దాకా వెళ్ళి కార్ల మధ్యలో నుంచి ఆ కారు మళ్ళీ రివర్స్ తీస్తుంటే జారడం, ఇవన్నీ పెద్ద తలకాయ నొప్పులు. సో కారు ఎంతో దూరం పెట్టుకుంటా. వాడిని బ్లాక్ చేయడం కంటే నేను ఆగి వాడు వెళ్ళాక వెళ్ళడం బెటర్. మెల్లగా వెళ్ళాలరా. ఇందాక ఇప్పుడు రోడ్ క్రాస్ చేస్తుంటే వచ్చాడు వాడు, మనం ఇప్పుడు వచ్చాం. మెల్లగా వెళ్ళాలరా చిట్టి. ఫైనల్లీ we made it to Walmart parking. వాట్ ఏ ఫీల్ రా చిట్టి. బాగానే వచ్చాం. పదండి ఇప్పుడు వాల్మార్ట్కి వెళ్దాం. ఎప్పుడు నడిచేలాగా నడుద్దామని కాలు ముందుకేసా, జారబోయి పడిపోయా. అందరి ముందు పరుగు పోయేది, కానీ దేవుడు ఉన్నాడు కాపాడాడు. సో మెల్లగా అడుగు ఆచి తూచి వెయ్యాలి. అంతకీ నేను స్లిప్ అవ్వకుండా ఉండే గ్రిప్ ఉన్న షూస్ వేసుకొచ్చా, అయినా స్లిప్ అవుతుంది. ఇంట్లో ఉండాల్సింది మూసుకొని ఊపుకుంటూ వచ్చా. సరే వచ్చాంగా, పదండి వెళ్దాం. వచ్చినందుకన్నా గట్టిగా షాపింగ్ చేసి వెళ్దాం, అస్సలు తగ్గేదే లేదు. పదండి. ఫైనల్లీ ఎట్లోకి అట్లా వాల్మార్ట్లోకి అయితే వచ్చాం. జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు, కావాల్సిందేనే వచ్చారు. నాకు కూడా కావాలండి, గ్రోసరీస్ కావాలి కాబట్టి వచ్చా, ఊరికే రాలేదు, నేను దూలకేం రాలేదు. లెట్స్ గో. ఫస్ట్ వెజిటేబుల్స్ కావాలి కొన్ని,
వెజిటేబుల్స్ కల్కమ్స్ తీసుకున్నా, ఆనియన్స్ తీసుకుందాం అంటే బొక్కలాగా ఉన్నాయి, అసలు బాలే. నెక్స్ట్ ఈ పక్కనే ఫ్రోజన్ పిజ్జా ఉంటుంది, వెళ్ళి పిజ్జా ఒకటి తీసుకొని ఇంటికి వెళ్ళి బేక్ చేసుకొని తిందాం. ఇదేనా, ఇది ఐస్ క్రీమ్స్, ఫ్రోజన్ మీల్స్, లెట్స్ గో. అంటే నాకు ఈ చలిలో మంచిగా పిజ్జా తినాలనిపిస్తుంది, కానీ ఇప్పుడు వెళ్ళి డామినోస్కో జలాత్కో వెళ్ళి పిజ్జా తెచ్చుకోవాలంటే సాహసం అనే చెప్పాలి. ఇది తీసుకెళ్ళి ఇంట్లో బేక్ చేసుకొని తినడం చాలా బెటర్. చీజ్ పిజ్జానే ఉంది. నేను బీబీక్యూ చికెన్ పిజ్జా తీసుకుందాం అనుకున్నా, కానీ అవుట్ ఆఫ్ స్టాక్, సరుకు అంత అయిపోయింది. ఆ చీజ్ పిజ్జా ఉంటుంది ఒకటి తీసుకున్నా, లేస్, ఇంకొన్ని చిప్స్ కావాలి, వెళ్దాం పదండి. టీ చిప్స్ అన్నీ అయిపోయినాయి, చూసారా, చిప్స్ అన్నీ అయిపోయినాయి, ఏం లేవు. వెళ్ళే దారిలో అది ఒకటి కనపడింది కాబట్టి బాగుంది, ఉన్నాయి. ఇంకోటి వేసి అయిపోయింది, తీసేసుకున్నాం. ఆనియన్స్ కోసం వచ్చాం, అవి లేవు, అయిపోయినాయి. ఈ పిజ్జా చెప్పలేదు, కానీ తెస్తున్నాం, తినాలి కాబట్టి. ఈ చిప్స్ కావాల్సిందే. ఫైనల్లీ అన్నీ తీసుకొని కార్ దగ్గరకు వచ్చేసాం. అమ్మో, ఇప్పుడు ఈ కార్ వేసుకొని ఇంటికి వెళ్ళాలి, అది పెద్ద టాస్క్. ముందైతే ఇవన్నీ డిక్కీలో పెట్టేసి స్టార్ట్ అవుదాం. డ్యామ్, నేను వచ్చిందే చికెన్ కోసం, చికెన్ తప్ప చెత్తంతా తీసుకున్నా. బుర్రా పని చేయట్లేదు నాకు, తోలేసరికి. వచ్చిందే చికెన్ కోసం, చికెన్ తేకుండా చిప్స్, పిజ్జా, అవసరం లేనివన్నీ కొని బిల్లు వేయించుకొని కారు దాకా వచ్చా. ఇంకా నా ఇంటికి వెళ్ళక గుర్తు రాలేదు, దోలు తీరేది. చా బొక్క, ఇప్పుడు మళ్ళీ తేవాలి. ఒకసారి వెళ్ళడమో ఓడి అమ్మ, ఇప్పుడే జారింది మళ్ళీ. ఒకసారి వెళ్ళడమే అడ్వెంచర్, రెండోసారి వెళ్తాను. హే, ఏం చేస్తాం, ఓడి అమ్మో గట్టి జారుతుంది. ఓకే, మళ్ళీ వెళ్దాం, రాసి పెట్టున్నారా, మళ్ళీ వెళ్ళాలి. నేను వెళ్తానా, ఏం చేస్తాం, పదండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళక చికెన్ అయిపోవాలి. ఇప్పుడు నేను కష్టపడి అదంతా నడుచుకుంటూ వచ్చా. గెస్ వాట్, లేదు చికెన్ లేదు, అయిపోయింది. చూడండి, చికెన్ లేదు. పౌల్ట్రీ సింగిల్ పీస్, నాట్ ఈవెన్ సింగిల్ పీస్. ఇవంతా మనం టర్కీ, అది ఎంత ఉందో చూడండి. పౌల్ట్రీలో సింగిల్ పీస్ లేదు. ఊపుకుంటూ వచ్చాం, ఊపుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు వాల్మార్ట్లో చికెన్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఒక 10 minutes వెళ్తే డేసీ డిలైట్ ఉంటుంది. కానీ నేను అలా తలుచుకోవట్లేదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా చికెన్ ఉంటుందో లేదో డౌటే. సో అన్నీ మూసుకొని ఇంట్లో ఏం వండితే అది తిని మూసుకొని తర్వాత ఎప్పుడన్నా చికెన్ తెచ్చుకోవాలి. పిజ్జాతో సరిపెట్టుకుందాం, ఏం చేస్తాం. ఇందాక వీడియో తీయలేదు కానీ కారు ఇలా పక్కకి తిరిగింది, గుండె జారి ఎక్కడికో వెళ్ళింది. ఇప్పుడు ఇంకో సాహసం చేయబోతాం, ఇక్కడ నుంచి ఇంటి దాకా. ఆహా, నా స్టీరింగ్ నేను సగం తిప్పితే మిగతా అది తిరిగిపోతుంది. ఇప్పుడు ఈ కొంచెం పైకి కూడా వెళ్ళిద్దో లేదో డౌటే నాకు. వస్తూనే ఉన్నారు ఇందాక నుంచి, వస్తూనే ఉన్నారు ఇందాక నుంచి, పోతూనే ఉన్నారు ఇందాక నుంచి, పోతూనే ఉన్నారు. ఎవడ ఆగట్లా. రైట్ అట్లా వస్తుంటే అక్కడ అప్పు ఉంటుంది, అక్కడే మన వెనకాలకి జారిపోయింది. సో ఇలా ముందుకు వచ్చాం. సో ఇప్పుడు నేను ఇలా పక్కకి రోడ్డు మీదకి వెళ్ళిపోతా, ఆగేదే లేదు. మీరన్నా ఆగండ్రా. ఊరేమో కొట్టేసుకుంటుంది కారు, తిప్పుతుంటే తిరగకుండా. మంచిగా లేన్లోకి వచ్చేసాం. ఇలా స్ట్రైట్ వెళ్ళడమే, ఇంకంతే. వచ్చినందుకు చికెన్ దొరుకుంటే బాగుండేది. ఇంకా నేను ఈరోజు కాలేజ్ ఉండింది నాకు యాక్చువల్గా. సో నేను కాలేజ్కి ఈ స్నోలో వెళ్ళాలంటే నాకు 10 కాలేజ్,
నేనే పొద్దున 7ంటికి స్టార్ట్ అయ్యి ఉంటే వెళ్ళిపోయాడిని ఇలాగా. కానీ మా కాలేజ్ వాళ్ళు మంచి వాళ్ళు, ఈరోజు హాలిడే ఇచ్చారు స్నో పడిందని. ఇప్పుడే గుర్తొచ్చింది, ఇక్కడే ఎలా ఉంటే ఇంటి దగ్గర అప్పే ఎక్కాలి కారు, అప్పుడు ఇంకా ఎక్కదేమో రోడ్డు మీద పెట్టుకోవాలి కారు. ఓన్లీ రోడ్డు మీద మాత్రం నీట్గా స్నో అంతా తీసేసి ఉంచుతారు. చుట్టూ ఎంత దిట్టమైన స్నో ఉంటుందంటే కొలరాడో వెళ్ళినప్పుడు అది కూడా చాలా బాగుంది. అప్పుడు కూడా ఫీల్, నేను అప్పుడు కొలరాడో వెళ్ళా ఒకసారి, ఏది ఈ డిసెంబర్ టైంలో, సూపర్ ఉండింది. అంటే అక్కడ స్తంభం దగ్గర లెఫ్ట్ వెళ్ళాలంటే ఈ మధ్యలోకి వెళ్ళాలన్నమాట. సో ఈ మధ్యలోకి వెళ్తే ఐస్, అది 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 జారింది. కానీ వితౌట్ ఎనీ హెజిటేషన్ మధ్యలోకి వచ్చా. ఇప్పుడు ఇక్కడ ఆపినప్పుడు జారుకుంటా ముందుకు వెళ్ళకుండా ఇలా లెఫ్ట్ వెళ్తే చాలు కారు, ఇంకా లోపల నేను చూసుకుంటా. అమ్మో ఆగవే, ఆగింది కారు ఎందుకు ఆగదు మరి? నేను బ్రేక్ వేస్తే ఆగాలి. ఆగిందిలేండి. అమ్మో రేస్ ఎక్కువ ఇస్తున్నా, ముందుకెళ్ళట్లా, మెల్లగా వెళ్తుంది, జాగ్రత్తనే. అమ్మో అయ్యా, అది ఎదోకి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇక్కడ డౌటే నాకు, ఇక్కడ కొంచెం స్పీడ్కి వెళ్దాం, ఎందుకంటే ఇక్కడ అప్పు ఉంది చూడండి. సో స్లోగా వెళ్తే అప్పు ఎక్కడం కొంచెం కష్టం అవ్వచ్చు. కొంచెం ఎక్కువ స్పీడ్ కాదు, లైక్ మోషన్లో ఉండి మెల్లగా వెళ్ళాలన్నమాట. సో దట్ కార్ మధ్యలో ఆగకుండా పైకెక్కి ఉంటుందని. వీళ్ళు కార్లో వచ్చే దగ్గర నించొని ముచ్చట్లాడుతున్నారు. కార్ స్లిప్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్తే, ప్లీజే తిరగవే, తిరుగుద్ది కారు. ఒరే అమ్మా, తిరిగిద్ది, ఎక్కితే హ్యాపీ. ఆహా ఎంత సున్నితంగా ఎక్కిందో కారు. ఇప్పుడు కరెక్ట్ స్పేస్లో పార్క్ చేయడం అవసరం ఉంటారు, కొంచెం పక్క వచ్చింది. అబ్బా ఎంత కష్టపడ్డానో వాల్ మట్టుకెళ్ళి రావడానికి. బాగానే ఎక్కింది కారు. యాక్చువల్గా కొంచెం ఇక్కడికి రావాలి, కొంచెం అటు వచ్చింది. కాసేపు అయ్యాక 3 అయింది, 4 కల్లాగా పిజ్జా తెచ్చాం కదా. ఆ పిజ్జా అది రెడీమేడ్ కాదు, అంటే రెడీమేడే కానీ కుక్డ్ కాదు, దాన్ని కుక్ చేయాలి. ఆ కుక్ చేయడానికి దీని మీద ప్రాసెస్ ఉంది. పెద్ద ఓవెన్ ఉంటుంది ఇక్కడ, ఆ ఓవెన్లో 395 degreesలో 20 minutes పెట్టాలంట. పెడదాం. ఇప్పుడు టైం వచ్చేసి 4:50 అవుతుంది. ఇందాక పిజ్జా తెచ్చాం కదా, ఓవెన్లో పెట్టా, చూపిస్తా చూడండి. 425 degreesలో 12 minutes, 10 to 12 minutes పెట్టమన్నాడు. పెట్టాం, అవుతుంది. ఇంకొక 3 minutes ఉంది, చూడాలి ఎలా వస్తుందో. హోప్ఫుల్లీ బాగా వస్తుందని మా నమ్మకం. అండ్ దీని తర్వాత ప్లాన్ కూడా ఉంది. డేసీ డిలైట్ అని ఒక స్టోర్ ఉందని చెప్పే కదా, ఇండియన్ స్టోర్. అక్కడ చికెన్ ఉందంట, వెళ్ళి తెచ్చుకుందాం అనిపిస్తుంది. వెళ్ళి తెస్తా, తగ్గేదే లేదు. చికెన్ కోసం ఏమైనా చేస్తాం మనం, తిన్నాక వెళ్దాం కాకపోతే. సో బేక్ అయిన తర్వాత పిజ్జా అయితే ఇలా వచ్చింది, సూపర్గా వచ్చింది, చీజీగా. చూసారు కదా చీజ్ పుల్లు. ఆల్ రైట్ పీపుల్, చికెన్ కోసం మళ్ళీ మన యుద్ధం మొదలైంది. లెట్స్ గో. ఇప్పుడు అంత భయం ఏది లేదు, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసాం. ప్లస్ ఐస్ కూడా ఇప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపించట్లేదు. డైరెక్ట్ సేమ్ రూటు ఇందాక వెళ్ళింది. సో డేసీ డిలైట్ దగ్గర మళ్ళీ కెమెరా ఆన్ చేస్తా, వెళ్ళి చికెన్ తెచ్చుకున్నాం. డేసీ డిలైట్ ఫైనల్లీ సాధించా, చికెన్ దొరికింది. ఇంటికి వెళ్ళి చికెన్ కర్రీ, వైట్ రైస్ వేడిగా వండుకుంటే ఉంటుంది. ఆగలేకపోతున్నా, పదండి లెట్స్ గో. సో పీపుల్ ఫైనల్ అయితే ఇంటికి వెళ్తే వచ్చేసాం. సో చూసారు కదా, అదనమాట హౌ ఇట్ గోస్ ఆన్ ఎ స్నో డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.